మనకి ఈ మూవీ మెయిన్గా 2 విషయాలను తెలియజేస్తుంది. ఒకటి, మనుషుల్లో ఉండే స్వార్థం గురించి. 2, ఎన్ని సంవత్సరాలైనా మనిషి నుంచి పోని క్యాస్ట్ గురించి. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ బ్లాక్ బస్టర్ అయిన మా భూమిని మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు మీ అందరికీ స్టోరీ గురించి ఒక విషయం చెప్పాలి. అది ఏమి అంటే, మూవీలో 2 స్టోరీస్ ప్యారలల్గా నడుస్తాయి. మనం సినిమా చూసేటప్పుడు ఏమనుకుంటామంటే ఇదంతా సింగిల్ స్టోరీ అనుకుంటాం, కానీ ఇది 2 జీవితాల కథ. మీరంతా అనుకోవచ్చు, మూవీ మెయిన్ ప్లాట్ లీక్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ వినేటప్పుడు థ్రిల్ ఉండదు కదా అని. కానీ మూవీలో చూపించినట్టు స్టోరీని ప్యారలల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూవీ చూసేటప్పుడు ఏం కన్ఫ్యూజన్ ఉండదు, కానీ ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కన్ఫ్యూజ్ వస్తుంది. నేను మీకు స్టోరీ బాగా అర్థం అవ్వాలి అని స్టోరీని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మాత్రం వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ గురించి నలుగురికి తెలిసేలా చేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీలో ఫస్ట్ స్టోరీ మగాది, సెకండ్ స్టోరీ మునిది. మగ ఒక ట్యాక్సీ డ్రైవర్. తను విజయ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటాడు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా ఉంటాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు. మగ ట్యాక్సీ డ్రైవర్ జాబ్తో పాటు ముతురాజ్ దగ్గర కూడా పనిచేస్తూ ఉంటాడు. ముతురాజ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో డబ్బులు బాగా సంపాదించి పాలిటిక్స్లో దిగింటాడు. ముతురాజ్ దగ్గర మగ ఏం పని చేస్తాడు అంటే, ముతురాజ్కి ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు వాళ్ళని చంపేయమని మగతో చెప్తాడు. దానికి మగ ప్లాన్ వేసి తన టీంతో ఆ పని చేపిస్తాడు. మగ ఇంత పని చేస్తున్నా కూడా ముతురాజ్ డబ్బులు సగం సగం ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే డబ్బులు అంతా ఇస్తే మగ పని చేయకుండా నిలిపేస్తాడు అని. ముతురాజ్ మగకి 2 లక్షల రూపాయలు బాకీ ఉంటాడు. జయరాం గోడాన్ని కట్టడానికి ముతురాజ్ దగ్గర నుంచి ఒక స్థలం కొనుక్కుంటాడు. దాంతో ఇద్దరికి మంచి పరిచయం ఏర్పడుతుంది. జయరాంని బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ స్టోరీలో ఇతనే మెయిన్ క్యారెక్టర్. మూర్తి. తను ముతురాజ్ దగ్గర పనిచేసేవాడు, కానీ అపోజిషన్ పార్టీలోకి వెళ్ళి ముతురాజ్కి పోటీగా ఎలక్షన్లో నిలబడతాడు. మూర్తి పార్టీ మీటింగ్ని ముతురాజ్ ఇంటి దగ్గర పెట్టి ముతురాజ్ని తిడుతూ మాట్లాడతాడు. ముతురాజ్ అవన్నీ వింటూ సైలెంట్గా ఉంటాడు. మగ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరో కత్తితో పొడుస్తారు. మగ తన ఫ్రెండ్ డాక్టర్ రఘు దగ్గరికి వెళ్ళి కత్తిని బయటికి తీపించి కుట్లు వేయించుకుంటాడు. మగ ఇంటికి వెళ్తానంటే విజయ్కి ఈ విషయం తెలుస్తుంది. విజయ్ మగతో నువ్వు నీ గొడవలో పడి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవద్దు అంటూ బాధపడుతుంది. మగ విజయ్ని ఓదారుస్తాడు. అసలు గొడవ ఏంటి అని విజయ్ మగాని అడుగుతుంది. ముతురాజ్కి రియల్ ఎస్టేట్ బిజినెస్లో సూర్యకిరణ్ అనే అతను ఎప్పుడు అడ్డం వస్తూ ఉంటాడు. అంతేకాకుండా సూర్యకిరణ్ ముతురాజ్ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ముతురాజ్ ఆ మర్డర్ నుంచి తప్పించుకొని మగతో సూర్యకిరణ్ని చంపేయమంటాడు. మగ సూర్యకిరణ్ని చంపడానికి ఒక మంచి ప్లాన్ వేసి తన టీంలో ఉన్న 3 సహాయంతో సూర్యకిరణ్ని చంపేపిస్తాడు. ఆ తర్వాత సూర్యకిరణ్ తమ్ముళ్ళు వాళ్ళ అన్నని చంపిన 3ని చంపేశారు. సూర్యకిరణ్ తమ్ముళ్ళకి వాళ్ళ అన్నని చంపడానికి ప్లాన్ వేసింది మగ అని తెలుస్తుంది. అందుకు వాళ్ళిద్దరూ కలిసి మగ మీద మర్డర్ అటెంప్ట్ చేస్తారు. కానీ మగ తప్పించుకుంటాడు. విజయ్ మగతో ఈ గొడవలన్నీ వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోదామంటుంది. దానికి మగ కూడా ఒప్పుకుంటాడు. సూర్యకిరణ్ తమ్ముళ్ళు దేవరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ని పిలిచి లంచం ఇచ్చి మగాని ఎన్కౌంటర్లో వేసేయమంటారు. ముతిరాజ్ మగాని పిలిపించి మూర్తి గురించి చెప్పి కిడ్నాప్ చేయమంటాడు. దానికి కావాల్సిన డబ్బుని ముతిరాజ్ బామర్ది గోపాల్ మగాకి ఇస్తాడు. మగ ఈ పని అయిపోయిన తర్వాత ముతిరాజ్ దగ్గర డబ్బు తీసుకొని ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. మగ తన టీంతో కలిసి మూర్తిని కిడ్నాప్ చేస్తాడు. ముతిరాజ్ మూర్తిని కసితరా కొట్టి వదిలేయాలనుకుంటాడు. కానీ మూర్తిని చంపితే రాజకీయ లాభాలు ఎక్కువ ఉంటాయి అని మూర్తిని చంపేసి శవాన్ని చెరువులో పడేస్తాడు. ఆ శవం పోలీసులకు దొరుకుతుంది. మూర్తి మనుషులు తన చావుకి కారణమైన అందరినీ ఎన్కౌంటర్ చేయాలి అని గొడవలు స్టార్ట్ చేస్తారు. పోలీసులు కూడా మూర్తిని చంపిన వాళ్ళు దొరికితే ఎన్కౌంటర్ చేయాలి అని ఫిక్స్ అవుతారు. పని అయిపోయిన తర్వాత మగ డబ్బు కోసం ముతిరాజ్కి ఫోన్ చేస్తే ముతిరాజ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మూర్తి కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తే ముతిరాజ్ బామర్ది గోపాలే మూర్తిని చంపాడని తెలుస్తుంది. దేవరాజ్ మూర్తితో వెళ్ళి మాట్లాడి ఈ కేసులో మగాని ఇరికిద్దామంటాడు. ముతిరాజ్ తన బామర్దిని కాపాడుకోవడానికి దేవరాజ్తో కలిసిపోతాడు. దేవరాజ్ ఈ విషయం సూర్యకిరణ్ తమ్ముళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు. దేవరాజ్ మగాని సూర్యకిరణ్ తమ్ముళ్ళకి పట్టిస్తే బాగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది, అందుకు ఈ పని చేస్తూ ఉంటాడు. మగ ఫ్యామిలీతో బయట ఉన్నప్పుడు ముతిరాజ్ ఫోన్ చేసి గెస్ట్ హౌస్కి రా, డబ్బులు ఇస్తా అని చెప్తాడు. మగ ఫ్యామిలీతో ఇంటికి వెళ్ళే దారిలో పోలీసులు ఉంటారు. మగ విజయ్ని తన కొడుకుని ముందుగా ఇంటికి పంపించేస్తాడు. మగ
పోలీసులను తప్పించుకొని ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ మగాని పోలీసులు గుర్తుపట్టి అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మగ పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. కానీ ఒక పోలీస్ మగాని కాల్చింటాడు. విజయ్ మగాకి ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ మగ స్పృహ కోల్పోవడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో విజయ్ తనకి ఏమైందో అని చాలా బాధపడుతుంది. పోలీసులు మగాని వెనక్కి రప్పించడానికి విజయ్ని తన కొడుకుని అరెస్ట్ చేస్తారు. ముని వాళ్ళ అమ్మ పేరు దేవి. ముని బీఎస్సీ కంప్లీట్ చేసి టీచర్ జాబ్ చేస్తూ ఉంటాడు. ప్రతి వీకెండ్లో స్కూల్ లేని మారుమూల గ్రామాలకి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకి చదువు నేర్పిస్తూ ఉంటాడు. మునికి బుక్స్ అంటే చాలా ఇష్టం. మునికి వివేకానంద అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని బ్రహ్మచారిగా ఉండాలనుకుంటాడు. నిగ్రహంగా ఉండడం కోసం కొన్ని యోగాసనాలు కూడా నేర్చుకుంటాడు. దీప జర్నలిజం చదువుతూ ఉంటుంది. ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఉంటే మ్యాగజైన్ రాయడానికి ఫొటోస్ కోసం తిరుగుతూ ఉంటుంది. అప్పుడు తనకి ముని చేస్తున్న యోగా బాగా నచ్చి తన ఫోటో తీసుకుంటుంది. దీప ముని వంక చూస్తూ నవ్వుతుంటే ముని చాలా డిస్టర్బ్ అవుతాడు. జయరామన్ తను దీప వాళ్ళ నాన్న. ఇతన్నే నేను స్టోరీ 1లో గుర్తుపెట్టుకోండి అని చెప్పింది. దీపాకి వాళ్ళ నాన్న అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే జయరామ్ 2 పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటాడు. అందుకు దీప వాళ్ళ నాన్న మీద కోపంతో చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ వర్క్ కోసమే ఇంటికి వచ్చి ఉంటుంది. లేకుంటే తను ఇంటి వంక కూడా చూడదు. దీప తన తమ్ముడిని ట్యూషన్లో జాయిన్ చేయడానికి వెళ్తుంది. అక్కడ దీప మునిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఊర్లో తనకి ముని ఒక్కడే మంచివాడలా కనిపిస్తాడు. జయరామ్ ఫ్రెండ్ కొడుకు దీపాని చూసి లవ్లో పడతాడు. దానికి జయరామ్ ఫ్రెండ్ అలాగే తన కొడుకు జయరామ్ దగ్గరికి వచ్చి దీప పెళ్లి విషయం మాట్లాడతారు. అప్పుడు దీప ఇద్దరిని అవమానించి అక్కడి నుంచి పంపించేస్తుంది. దీపాకి కొన్ని బుక్స్ అవసరం ఉంటే లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ తనకి కావాల్సిన బుక్స్ దొరకవు. అప్పుడు లైబ్రరీయన్ ఒక అతనిది అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళండి, అతని దగ్గర అన్ని బుక్స్ ఉంటాయని చెప్తాడు. దీప అక్కడికి వెళ్ళి చూస్తే అది ముని వాళ్ళ ఇల్లు. ముని దీప ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని మంచి ఫ్రెండ్స్ అవుతారు. దీప ముని ఫ్యామిలీతో కూడా బాగా కలిసిపోతుంది. దీప ముని ఇద్దరు మాట్లాడుకోవడం జయరామ్ ఫ్రెండ్ కొడుకు చూసి వాళ్ళ నాన్నతో చెప్తాడు. ఆయన ఈ విషయం జయరామ్తో చెప్తాడు. జయరామ్ ముని తక్కువ క్యాస్ట్ వాడు అని, అలాంటి వాడితో దీప తిరిగితే ఫ్యామిలీ పరువు పోతుంది అని, మునికి దీపాకి మధ్య రిలేషన్ ఏంటి అని కూడా తెలుసుకోకుండా జయరామ్ మునిని బెదిరించమని మనుషులని పంపిస్తాడు. దీప మునిని పిలిచి తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తుంది. దీప ముని మాట్లాడుకుంటూ ఉంటే జయరామ్ మనుషులు వాళ్ళని చూస్తారు. ముని దీపాతో మాట్లాడి పక్కకి రాగానే అందరూ మునిని కొట్టి ఇంకోసారి దీపాతో మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తారు. ముని ఈ మనుషులంతా ఇంకా క్యాస్ట్ గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు అని బాధపడతాడు. దీప ప్రాజెక్ట్ వర్క్ కోసం ఊర్లో ఒక ప్లేస్కి వెళ్తుంది. ముని కూడా ఏదో పని ఉండి అక్కడికే వస్తాడు. ఈ విషయం జయరామ్కి తెలుస్తుంది. మునికి వార్నింగ్ ఇస్తే సరిపోదు అని చంపాలనుకుంటాడు. అందుకు జయరామ్ మునిని మాట్లాడాలి అని ఇంట్లోకి పిలిచి పాముతో కరిపిస్తాడు. ముని హాస్పిటల్కి వెళ్దామని చూస్తే వాచ్మెన్ గేట్ లాక్ వేసి మునికి కనిపించకుండా దాక్కుని ఉంటాడు. అప్పుడు బయటికి వెళ్ళిన దీప ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర మునికి జరిగింది తెలుసుకొని గేటు తలాలు పగలగొట్టి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. దీప రావడం కొంచెం లేట్ అయినా కూడా ముని చనిపోయేవాడు. ముని వాళ్ళ అమ్మ దీపాతో ముని చాలా మంచివాడు, వాడిని ఏమీ చేయొద్దు అని మీ నాన్నతో చెప్పు అని బాధపడుతుంది. దీప వాళ్ళ నాన్నని ఏమీ అనలేక గేట్ లాక్ చేసినందుకు వాచ్మెన్ని కొడుతుంది. తనకి వాళ్ళ నాన్న ఫేస్ చూడడం కూడా ఇష్టం లేకుండా అయిపోతుంది. ఆ తర్వాత దీప ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళిపోతుంది. ముని హాస్పిటల్లో కోలుకోగానే వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మగ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని ట్రైన్లో వేరే ఊరికి వచ్చేస్తాడు. గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. మగ ముతురాజ్కి ఫోన్ చేసి నేను పలానా ఊర్లో ఉన్నా అని చెప్తాడు. ముతురాజ్ ఆ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళది ఒక ఫామ్ హౌస్ ఉంది అంటూ అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళమంటాడు. కానీ మగ ముతురాజ్తో నేను హాస్పిటల్కి వెళ్తాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి రమ్మనండి అని చెప్తాడు. మగ హాస్పిటల్ కోసం వెతికితే హాస్పిటల్స్ అన్నీ చాలా దూరంలో ఉంటాయి. అందుకు మగ ముతురాజ్ చెప్పిన ఫామ్ హౌస్ దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తాడు. ముతురాజ్ దేవరాజ్కి మగ ఎక్కడ ఉన్నాడో చెప్తాడు. దేవరాజ్ పోలీసులందరినీ అక్కడికి పంపించి హాస్పిటల్స్ అన్నీ వెతకమంటాడు. మగ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు మగ గ్యాంగ్లో ఉన్న ఒకడు మగకి ఫోన్ చేసి ముతురాజ్ పోలీసులతో కలిసిపోయాడు అని చెప్తాడు. మగ వెళ్ళిన ఫామ్ హౌస్ ఎవరిది అంటే జయరామ్ది. జయరామ్ మగాని చూసి ముని అనుకొని గన్తో షూట్ చేస్తాడు. కానీ మగ తప్పించుకొని ముతురాజ్ నన్ను చంపడానికి ప్లాన్ వేశాడు అని జయరామ్ దగ్గర నుంచి గన్ లాక్కొని జయరామ్ని చంపేస్తాడు. దేవరాజ్ పంపించిన పోలీసులు హాస్పిటల్స్ అన్ని వెతుకుతారు. వాళ్ళకి పాము కట్టుతో హాస్పిటల్లో ఉన్న ముని కనిపిస్తాడు. పోలీసులు ఇతనే మగ అని అరెస్ట్ చేస్తారు. దేవరాజ్ మునిని
సూర్యకిరణ్ తమ్ముళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళు మునిని చూసి మగ అనుకొని కత్తులతో దాడి చేస్తారు. ముని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే పోలీసులు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో డాక్టర్ ముని బతికే అవకాశాలు చాలా తక్కువ అని చెప్తాడు. ఈ విషయాన్ని దేవరాజ్ మగ భార్యతో నీ మొగుడు చనిపోయాడని చెప్తాడు. విజయ్ మగ చనిపోయాడు అనుకొని బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటుంది. మగ తన భార్య చనిపోయింది అని తెలుసుకొని హాస్పిటల్కి వచ్చి తనని చూస్తాడు. మగ గ్యాంగ్ పోలీసులు మగని చంపేశారు అని హాస్పిటల్లోకి వచ్చి మునిని చూసి మగ అనుకుంటారు. కానీ తర్వాత వాళ్ళు మగాని చూసి ఐసీయూలో ఉంది ఎవరు అని అడుగుతారు. మగ ఐసీయూలో ఉన్న మునిని చూస్తాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అంటే, ఒక ఆమె తన భర్తని పోగొట్టుకొని తన ఇద్దరు కొడుకులతో అనాథగా మిగిలిపోతుంది. తనకి కొడుకులని ఏం చేయాలో తెలియక ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోతుంది. తన ఇద్దరు కొడుకుల పేర్లు మగ, ముని. మగ వాళ్ళ అమ్మ కనిపించకపోయేసరికి తన కోసం వెతుకుతూ మునిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు. దేవి తన భర్తని పోగొట్టుకొని ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ముని తనకి చిక్కుతాడు. అప్పటి నుంచి తనే మునిని పెంచింటుంది. అలా ఇద్దరు అన్నదమ్ముళ్ళు వేరే వేరే చోట్ల పెరిగింటారు. దేవరాజ్ ముతురాజ్ని సూర్యకిరణ్ తమ్ముళ్ళని కాంప్రమైజ్ చేసి కలిపేశాడు. మగ తన గ్యాంగ్తో అక్కడికి వచ్చి అందరిని చంపేస్తాడు. మగ ముతురాజ్ని చంపేటప్పుడు ముతురాజ్ కూడా మగాని కాల్చింటాడు. దాంతో మగ స్పృహ కోల్పోతాడు. మగ మనుషులు తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మగ ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకోవడం వల్ల పిచ్చివాడిలా మారుతాడు. కొన్ని రోజులు మెంటల్ అసైలంలో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ నార్మల్ కాగానే అసైలం నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ముని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు చనిపోయి ఉంటాడు. జయరామ్ కూతురు దీపాకి మగ కొడుకు అనాథగా దొరికింటాడు. తను ముని చనిపోయాడని తెలుసుకొని దీప మగ కొడుకుని ముని వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తుంది. తను ఊర్లో ఉన్న ఆస్తులను అమ్మేసి పిల్లోడిని పిలుచుకొని వేరే ఊరికి వెళ్ళిపోతుంది. మగ ఆశయాల నుంచి బయటికి రాగానే తన కోసం ప్రాణాలు ఇచ్చిన తన తమ్ముడు ముని కోసం బతకాలి అనుకుంటాడు. అప్పుడు తనకి తన కొడుకు గురించి తెలిసి తన దగ్గరికి బయలుదేరతాడు. అలా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మగ ముని మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.